రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది భాగ్యశ్రీ బోర్సే. బాలీవుడ్ లో మెరిసి టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ నయా అందం బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు కొల్లగొడుతోంది. తొలి సినిమా మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా కూడా ఈ అమ్మడికి అవకాశాలకు కొదవలేదని చెప్పాలి. ప్రస్తుతం రామ్ పోతినేని సరసన ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అజయ్ దేవరకొండతో చేస్తోన్న కింగ్డమ్ సినిమాలోనూ నటిస్తోంది. ఇదే కాదు, దుల్కర్ సల్మాన్ కాంతాలోనూ భాగ్యశ్రీ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో తొలిసారి బాలీవుడ్ లోకి అడుగు పెట్టనుంది. ఈ సినిమాలన్నీ లైన్ లో ఉండగానే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో బంపర్ ఆఫర్ కొట్టేసింది. వెంకీ అట్లూరితో సూర్య చేయబోతోన్న తెలుగు స్ట్రైట్ మూవీలో ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్. ఈ సినిమాల్లో ఒక్కటి హిట్ అయినా సరే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోవడం గ్యారంటీ. కానీ అప్పుడే ఈ హాట్ బ్యూటీ రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్టుగా తెలుస్తోంది. మొదటి 2 సినిమాలకు రెమ్యునరేషన్ గురించి పెద్దగా ఆలోచించని భాగ్యశ్రీ ఇప్పుడు కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తోందట. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలకు కోటికి అటు ఇటుగా తీసుకుంటోందట. కానీ ఇప్పుడు సూర్య వెంకీ అట్లూరి సినిమాకు డబుల్ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టుగా టాక్. మేకర్స్ కూడా అమ్మడి ఫాలోయింగ్ చూసి ఆమె అడిగినంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. మొత్తంగా భాగ్యశ్రీకి మాత్రం ఫుల్ డిమాండ్ ఉందని చెప్పాలి.